కాంతను, కనకాన్ని, పదవిని, సుఖాన్ని మొదలైన వాటినన్నింటినీ మానవుడు త్యజించగలడు గాని కీర్తిని మాత్రం త్యజించలేడు. ఐహిక బంధాలన్నింటినీ త్యజించిన తాపసులు కూడా ప్రశంసలకు సంతోషించడం, నిందలకు బాధపడడం జరుగుతూనే ఉంది. కీర్తి మీద గనుక కాంక్ష లేని ఎడల ఈ జగత్తులో ఎన్నో ఘనకార్యాలు జరిగేవి కావు. ఇలాంటి ఎన్నో నగ్న సత్యాలను ఐ ఆమ్ ఏ మెటీరియలిస్ట్ ఫర్ మ్యాటర్ ఇన్ స్పిరిట్, ఐ ఆమ్ ఏ స్పిరిచువలిస్ట్ ఫర్ స్పిరిట్ ఇన్ మ్యాటర్ అంటూ మ్యాటర్ స్పిరిట్ అంటే జడము చేతనము రెండింటినీ వాస్తవ దృష్టితో సమన్వయం చేయడం వంటి ఎన్నో తాత్విక విషయాలను తన రచనల ద్వారా, చిత్రముల ద్వారా వెలిబుచ్చిన రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు సంజీవ్ దేవ్. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా విజ్ఞుడు అయిన సూర్యదేవర సంజీవ్ దేవ్ 1914 సంవత్సరం జూలై 3వ తారీఖున గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్య గల తుమ్మపూడిలో రామదేవరాయలు వెంకాయమ్మ దంపతులకు సంపన్న కుటుంబంలో జన్మించాడు. బాల్యంలోనే తల్లిని కోల్పోవడంతో మాతామహుల ఇంట కొంతకాలం, పెదనాన్న ఇంట కొంతకాలం పెరిగాడు. 8వ తరగతి వరకు చదువుకున్నాడు. హిమాలయాలపై మక్కువ పెంచుకున్న సంజీవదేవ్ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి హిమాలయాల్లో కొంతకాలం గడిపి అటుపై ఉత్తర భారతదేశమంతటా పర్యటించాడు. తర్వాత ఎంతో శ్రద్ధాసక్తులతో తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫ్రెంచి, జపనీస్ వంటి 14 భాషలు నేర్చుకొని సాహితీ పిపాసకునిగా, చిత్రకారునిగా, వక్తగా, లేఖల రచయితగా ఎదిగాడు. కవిగా, రచయితగా, చిత్రకారునిగా, లలిత కళా విశ్లేషకునిగా, విమర్శకునిగా సాహితీ లోకానికి చిరపరిచితుడయ్యాడు సంజీవదేవ్. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి అన్నట్లు సంజీవదేవ్ సొంత ఊరిని స్వర్గంగా భావించి ప్రకృతిలోని అందాలను తన కుంచెతో హృద్యంగా చిత్రీకరించి ప్రపంచానికి కనువిందు చేశాడు. హిమాలయ యాత్ర తర్వాత స్వగ్రామం తుమ్మపూడికి తిరిగి వచ్చిన సంజీవదేవ్ తన ఇంటిని రసరేఖ అని పేరు పెట్టుకుని దాంట్లో నివసిస్తూ తన మేధస్సును, విజ్ఞానాన్ని లోకానికి పంచాడు. తర్వాత ఈ రసరేఖ ప్రపంచ ప్రసిద్ధులైన ఎందరికో దర్శనీయ క్షేత్రమైంది. ప్రపంచంలో ఎందరో మేధావులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగి బహువిధ ప్రజ్ఞనార్జించిన సంజీవదేవ్లో ఎన్నో ప్రజ్ఞా విశేషాలున్నా ముఖ్యంగా 3 అంశాల్లో ఆయనకు గల ప్రతిభా పాఠవాలను గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది లేఖారచన, రెండవది చిత్రలేఖనం, మూడవది సాహిత్య సృష్టి. చక్కని చిక్కని భాషా పరిజ్ఞానంతో సంజీవదేవ్ కలం నుండి వెలువడిన మనోజ్ఞమైన లేఖలు లేఖా సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. సంజీవదేవ్కు గల కలం స్నేహం, పెన్ ఫ్రెండ్షిప్ అపరిమితమైనది. ప్రతిరోజు అభిమానుల నుండి కట్టలు కట్టలుగా ఉత్తరాలు వచ్చేవి. దీన్ని తట్టుకోలేని పోస్టల్ డిపార్ట్మెంట్ తుమ్మపూడిలో ఏకంగా ఒక పోస్టాఫీసుని పెట్టాల్సి వచ్చింది. చిన్న పెద్ద అని చూడకుండా వచ్చిన ప్రతి ఉత్తరానికి జవాబు వ్రాసేవాడు ఆయన. ఆయన చేతి వ్రాత అచ్చుగుద్దినట్లుండేది. ఉత్తరం వ్రాసేటప్పుడు మొదటి పంక్తిలో ఎన్ని అక్షరాలు వ్రాసేవాడో దాని కింద పంక్తిలో కూడా సరిగ్గా అన్ని అక్షరాలే వ్రాసేవాడు. ఎంత నైపుణ్యం! ఆయన వ్రాసిన ఉత్తరాలు తెలుగులో 2 సంపుటాలు, ఆంగ్లంలో 1 సంపుటంగా ప్రచురింపబడ్డాయంటే వాటి సంఖ్యాబలం ఎంతో చెప్పకనే చెబుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రష్యన్ పెయింటర్ నికోలస్ రోరిక్, సంజీవదేవ్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు న్యూయార్క్లోని రోరిక్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయంటే ఆ ఉత్తరాల గొప్పదనం తెలుస్తోంది. సంజీవదేవ్ చిత్రకళ, ఫోటోగ్రఫీలో పేరు పొందాడు. అమెరికాలోని ఆల్డస్ హక్స్లే నుండి గుడివాడలో జన్మించి అమెరికాలో స్థిరపడిన ఎస్వి రామారావు వరకు ఆయన చిత్రకారుల మిత్రమండలి సువిశాలమైనది. తాను వేయాల్సిన చిత్రాన్ని ముందుగా ఎలాంటి స్కెచ్ వేయకుండానే నేరుగా కుంచెన రంగులో ముంచి చిత్రించడం
సంజీవదేవ్ ప్రత్యేకత. ప్రకృతిని యథాతథంగా చిత్రిస్తూ తన సృజనాత్మకతతో వాటిని రసాత్మకంగా చిత్రించాడాయన. సంజీవదేవ్ గొప్ప సాహితీ స్రష్ట. ఆయన తెలుగులోనే గాక ఆంగ్లం, హిందీ, బెంగాలీ భాషల్లో సైతం ప్రావీణ్యం సంపాదించి వ్యాసాలు, పద్య కవిత్వంతో గ్రంథరచన చేశాడు. చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ఆయన రచనా శైలి. ఆయన స్వీయ చరిత్రను 70 వ్యాసాలున్న తెగిన జ్ఞాపకాలు అనే గ్రంథంగా రచిస్తే అది అధిక ప్రాచుర్యం పొందింది. ఆయన రసరేఖలు, కాంతిమయి స్మృతిబింబాలు, గతంలోకి, దీప్తిధార, రూపారూపాలు, సంజీవదేవ్ లేఖలు, బయోసింఫనీ, గ్రే అండ్ గ్రీన్ వంటి 23 గ్రంథాలని తెలుగు, ఆంగ్ల భాషల్లో రచించాడు. ఎంతో ప్రతిభాశాలి అయిన సంజీవదేవుకి వచ్చిన అవార్డులు అంతంత మాత్రమే. ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, ఎన్టీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం, బెంగుళూరులో ప్రపంచ తెలుగు సమాఖ్య అవార్డు అందుకున్నాడు ఆయన. రచయిత, కవి, ఉత్తమ లేఖా రచయిత, చిత్రకారుడు, తత్వవేత్త, లలిత కళా విమర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన సంజీవదేవ్ 1999 సంవత్సరం ఆగస్టు 25వ తారీఖున స్వర్గస్థుడైనాడు. ఇంతటి కళాద్రష్ట, కళాస్రష్ట, రససిద్ధుడు తెలుగువాడిగా పుట్టడం మన తెలుగువారి అదృష్టం. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలిని గూర్చి భావి పౌరులకు తెలియజేయడం మన బాధ్యత.